Good evening, guys. Andhra Pradesh Socio-Economic Survey. We are done with Chapter 1 General Review. అందులోనే చాలా విషయాలు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయండి. కంప్లీట్గా సర్వే యొక్క ఓవర్ వ్యూ అంతా కూడా మీకు చాప్టర్ 1లో వచ్చింది. సో దాన్ని మనం చాలా డీటెయిల్గా చెప్పాము. ఇప్పటి నుంచి ఇండివిజువల్ చాప్టర్స్ యొక్క డిస్కషన్ జరుగుతుంది. ఇండివిజువల్ చాప్టర్స్లో మనం అక్కడ చదివిన విషయాలతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఇక్కడ చూద్దాము. ఇవి చదువుకుంటే మీకు సర్వే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డిస్కషన్లో భాగంగా ఇవాళ చాప్టర్ 1 ఎలాగో అయిపోయింది కదా, చాప్టర్ 2లోకి వెళ్ళిపోతామండి. ఓకే, చాప్టర్ 2 ఇది ఒక సెషన్లో మనకి కంప్లీట్ అయిపోతుందిలేండి. ఓకే, చాప్టర్ 2 అనేది మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ మీద ఫోకస్ చేస్తుందండి. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఓకే, సింపుల్గా మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ సెషన్లో కూడా. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటే మొత్తం మ్యాక్రో ఎకానమీని ఇండికేట్ చేసే కొన్ని ఇండికేటర్స్ అన్నమాట. లైక్ జీడిపి, అదే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో జిఎస్డిపి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలాంటివన్నీ కూడా మనకి జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ కిందనే కన్సిడర్ చేయబడతాయి. సో వాటి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓకే, అయితే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో మనం ఎప్పుడైనా మాట్లాడాల్సింది స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఓకే, స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎందుకంటే ఈ పదమే మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, జీడిపి ఎలాగైతే సెంట్రిక్ ఉంటుందో ఇక్కడ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటుందండి. ఒక స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఒక స్టేట్లో ఒక స్టేట్ యొక్క బౌండరీలో, ఒక స్టేట్లో తన యొక్క బౌండరీలో, కంప్లీట్గా జియోగ్రఫికల్ బౌండరీలో 1 year టైం పీరియడ్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అగ్రిగేట్ ఎకనామిక్ వాల్యూ, అంటే టోటల్ ఎకనామిక్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తాము. ఓకే, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్. ఎలాంటి డూప్లికేషన్ లేకుండా, అంటే ఒకసారి కౌంట్ అయింది మరి రెండోసారి కౌంట్ అవ్వకూడదు అనమాట. ఎలాంటి డూప్లికేషన్ లేకుండా కౌంట్ చేస్తారు. సో అలా కౌంట్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే మనం సింపుల్గా స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ఇట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద బౌండరీ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. ఆ స్టేట్ యొక్క ఫిజికల్ బౌండరీ, జియోగ్రఫికల్ బౌండరీకి మాత్రమే సంబంధించింది. అయితే ఈ జిఎస్డిపి, ఓకే, ఇది గ్రాస్లో మనం మొత్తం చెప్పుకుంటే దాన్ని జిఎస్డిపి అంటాం, నెట్లో చెప్పుకుంటే ఎన్ఎస్డిపి అని చెప్తాము. అంటే తెలుసు కదా మీకు, గ్రాస్లోంచి అదే జిఎస్డిపిలోంచి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ని మనం ఒకవేళ తొలగిస్తే అప్పుడు మనకి ఎన్ఎస్డిపి అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎప్పుడు డిప్రిషియేషన్ అవుతుంటుంది కదా, దాన్ని తగ్గించేస్తే మనకి ఎన్ఎస్డిపి అనేది వస్తుంది. ఇది మీకు తెలుసు, జీడిపి, ఎన్డిపి చెప్పినప్పుడు మనకి ఆ విషయం తెలుసుకుంటారు ఎప్పుడు కూడాను. ఓకే, సో ఇది స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండి. అండ్ ఈ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఒక స్టేట్ యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ గురించి మనకి క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తుందండి. సో అది చదివామంటే, మనం జిఎస్డిపి చూసామంటే, అది ఎస్డిపి అయినా లేకపోతే జిఎస్డిపి, ఎన్ఎస్డిపి ఏదైనా కూడా అది చూస్తే మనకి స్టేట్ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు ఆ జిఎస్డిపిని మెయిన్గా మనం చెప్పుకునేది కాన్స్టెంట్ ప్రైసెస్లో చెప్తామండి. ఇప్పుడు కూడా ఎకానమీలో ఈ పద్ధతి ఒకటి ఉంటుంది. ఏంటి అంటే ఒక ఇయర్ని ఫిక్స్డ్గా తీసుకొని, ఒకే బేస్ ఇయర్గా తీసుకొని ఆ బేస్ ఇయర్ ఆధారంగానే అన్నింటినీ కూడా చెప్తామన్నమాట. సో ఇక్కడ కూడా కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఒక బేస్ ఇయర్ 2011-12 బేస్ ఇయర్గా తీసుకొని దాని ఆధారంగా మనం, ఓకే, అంటే అప్పుడు ప్రైసెస్ ఆధారంగా స్టేట్ యొక్క జీడిపిని, అదే జిఎస్డిపిని చెప్తే 2023-24 సంవత్సరంలో, ఓకే, మనకి రికార్డ్ అయిన జిఎస్డిపి అంతా అంటే ఆంధ్రప్రదేశ్లో 8,20,000 కోట్లు అండి. ఓకే, 8,20,894 కోట్లు. ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ యొక్క వాల్యూ ప్రకారం అనమాట. ఓకే, అయితే ఇది తగ్గిందా పెరిగిందా అని మనం అబ్జర్వ్ చేయాలంటే 2022-23కి వెళ్ళాలి కదా. సో 2022-23లో దగ్గర 7,64,000 కోట్లు వచ్చిందండి. ఓకే, సో దాంతో పోలిస్తే ఖచ్చితంగానే గ్రోత్ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. సో ఎంత గ్రోత్ వచ్చిందంటే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 7.35% గ్రోత్ వచ్చింది. ఇది ఆల్రెడీ మనం చెప్పింది. ఓకే, 7.35% కాన్స్టెంట్
ప్రైసెస్ దగ్గర గ్రోత్ వచ్చిందండి. ఇదే టైంలో ఆల్ ఇండియాకి సంబంధించిన కాన్స్టెంట్ ప్రైసెస్ యొక్క జీడిపి ఎంత అంటే జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ మొత్తం ఆల్ ఇండియా మొత్తం చూసుకుంటే 2023-24కి ఆల్ ఇండియా యొక్క వాల్యూ ఎంత అంటే 173.82 లక్షల కోట్లండి. ఓకే, సో అంటే ఇది జస్ట్ కంపారిజన్కి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత ఉంది, ఇండియన్ జీడిపి ఎంత ఉంది అంటే వీటి మధ్య కంపారిజన్ చూస్తే ఓకే అంటే ఇంత డిఫరెన్స్ ఉందా, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ కలిపితే కదా మనకు అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పొచ్చు అనమాట అలాగా. ఓకే, సో ఈ సెంట్రల్ గవర్నమెంట్లో అదే మనకి సెంట్రల్లో గ్రోత్ ఎంత అంటే దగ్గర 8.2% కనిపించిందంటండి. సో దాంతో పోల్చుకుంటే మనకు కొంత తగ్గుదల అయితే కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ. ఓకే, సో ఇది జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అండి. అయితే ఈ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్లో మనం ఇప్పుడు చూసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇందులో వేటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే రకరకాల సెక్టార్స్ ఉంటాయి కదా, ఆ రకరకాల సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, సెక్టార్ వైజ్ జీవీఏ ఇది మీకు అంతా కలిపి ఇవ్వలేదండి అందులో. ఓకే, నేను దాన్ని మొత్తం అంతా కంబైన్ చేసి చెప్తున్నమాట. ఓకే, సెక్టార్ వైజ్ జీవీఏ చూసుకుంటే ఓకే ఫస్ట్ మనకి ఎన్ని సెక్టార్లు ఉంటాయి, 3 సెక్టార్లు అందరికీ తెలిసిందే. అంటే మిగతావి కూడా ఉన్నాయి కదా, టెరిషరీ సెక్టార్తో పాటు మిగతావి కూడా ఉన్నాయి కదా అనకండి, అవి వేరు. మనకి ఎప్పుడు ఎకానమీకి మెయిన్గా చూసుకోవాల్సినవి 3 సెక్టార్లే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఒకటి, ఓకే, రెండోది ఇండస్ట్రీ, మూడోది సర్వీసెస్. ఈ 3 మనకి 3 సెక్టార్లు. సో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం, బడ్జెట్ యొక్క అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, మొత్తం 8,20,000 కోట్లు కదా. సో 8,20,000 కోట్లలో వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది. అగ్రికల్చర్ 2,17,000 కోట్లండి. ఓకే, అలాగే ఇండస్ట్రీ 2,22,000 కోట్లండి. ఓకే, అగ్రికల్చర్ ఎక్కువ కాదు, ఇండస్ట్రీ ఎక్కువ కాదు, అన్నింటికంటే ఎక్కువ దగ్గర 3 లక్షల కోట్లు అంటే 2,90,000 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సర్వీస్ అంటే తెలుసు కదా, ప్రజెంట్ ఎకానమీ అంతా కూడా సర్వీస్ ఎకానమీ, సర్వీస్ బేస్డ్ ఎకానమీ అయిపోయింది. సో సర్వీస్ సెక్టార్ ఈజ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ టు ద ఎకానమీ. అంటే ఎకానమీకి మేజర్ కాంట్రిబ్యూటర్ అంటే అగ్రికల్చర్ కాదు, ఇండస్ట్రీ కాదు, సర్వీస్ సెక్టారే. మొత్తం సర్వీస్ సెక్టార్ ఆధారంగానే నడుస్తుంది అనమాట. ఓకే, అలాగే వీటిలో గ్రోత్ ఎలా రికార్డ్ అయింది, గ్రోత్ పరంగా ఏది ఎక్కువ వచ్చింది, జీవీఏ గ్రోత్, గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఏది ఎక్కువ గ్రోత్ అనేది కనిపిస్తుంది అది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పింది. అగ్రికల్చర్లో 1.69% గ్రోత్ కనిపించింది, తక్కువే ఎక్కువేం కాదు. ఓకే, ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువ గ్రోత్ కనిపించింది ఈ సంవత్సరం, 8.02% గ్రోత్ కనిపించింది. అలాగే సర్వీసెస్లో 5.21% అంటే చెప్పుకోదగ్గ గ్రోతే కనిపించింది అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ డిఫరెంట్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ జిఎస్డిపికి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. ఓకే, వీటిని మనకి డేటా ఇచ్చాడు చూడండి, ఒకసారి టేబుల్ డేటా ఇచ్చాడు 2014-15 నుంచి 2023-24 వరకు కూడా వీటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాండి. ఓకే, మీరు ఇలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీటి యొక్క కాంట్రిబ్యూషన్. అంటే టోటల్గా ఒకనొక టైంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి కరెక్ట్గా కొత్త స్టేట్ ఏర్పడినప్పుడు జిఎస్డిపి 4.5 లక్షల కోట్లు ఉండేదంటే 4.5 లక్షల కోట్లు అక్షరాల 4.45 అంటే దగ్గర 4.5 అని గుర్తుపెట్టుకొని మీరు కావాలంటే. సో 4.5 లక్షల కోట్లు ఉండేది, అది 8.2 లక్షల కోట్లు ఏంటంటే డబుల్ అవ్వలేదు. ఓకే, బట్ దగ్గర అంతవరకు వచ్చింది. దగ్గర మనం చూసుకుంటే 90% వరకు గ్రోత్ కనిపించిందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ 10 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు, 2024-25 మనకు వస్తే మొత్తం 10 ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి దగ్గర మనకి 100% గ్రోత్ కనిపించవచ్చు. ఓకే, ఈ 10 సంవత్సరాల కాలంలో అనమాట. అదేనా ఒకసారి చూడండి, వెయిట్ ఒకసారి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ వస్తే మనకి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్స్ 10 ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇలా గ్రోత్ అనేది చాలా మంచిగా ఉందని మనం చెప్పొచ్చండి.
ఓకే. అండ్ మీకు ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు కదా, ఏమని అంటారు, ఓకే మా టైంలో గ్రోత్ లేదంటారు మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేస్తారు, మేము గ్రోత్ లేదంటారు కదా, చూడండి అంత కరోనా టైంలో కూడా 2019-20లో కూడా మేము ఎంతో కొంత గ్రోత్ని చూపించాము. ఓకే 2019, 20, 2021 ఆ తర్వాత 9.56 గ్రోత్ వచ్చింది. ఓకే అంటే మామూలుగా చూసుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అంటే 2014-15 తర్వాత 2019 వరకు ఆయన ఉన్నారు కదా, సో 2019 వరకు చూసుకుంటే మంచి గ్రోత్ కనిపించిందండి. ఇక్కడ 2019-20 వరకు చూసుకుంటే గ్రోత్ 2018-19 ఓకే 2019-20 3.7% గ్రోత్ కనిపించింది. ఓకే ఆ తర్వాత మెల్లమెల్లగా గ్రోత్ తగ్గిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ గ్రోత్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఓకే కరోనా ఎఫెక్ట్ ఇదంతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, మీరు వినే ఉంటారు కదా. సో అది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే అది కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి గ్రోత్ చెప్పుకోదగ్గ గ్రోత్ అయితే రికార్డ్ అయింది 9.56% 2022లో రికార్డ్ అయిందండి. ఓకే ఇప్పుడు కూడా దగ్గర 7.35% రికార్డ్ అయిందని కదా, తక్కువేం కాదు. సో గ్రోత్ బాగానే ఉంది. ఓకే అలాగే అంత కరోనా ఇయర్లో 2019-20కి వచ్చేటప్పటికి ఓకే అన్ని సెక్టార్లు పూర్తిగా మందగించేసేయండి. ఓకే ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. మొత్తం అంతా కూడా అప్పుడు కూడా ఎకానమీని కాపాడింది, అప్పట్లో ఎకానమీని కాపాడింది ఓన్లీ అగ్రికల్చర్ సెక్టారే. అగ్రికల్చర్ చూడండి అన్నింట్లో గ్రోత్ పడిపోతే అగ్రికల్చర్లో 8.51% గ్రోత్ ఉందండి. ఓకే సో 8.51% గ్రోత్తో చాలా మంచిగా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసింది. అంటే అప్పుడు కూడా ఎకానమీ కొంత స్టెబుల్గా ఉందంటే కారణం అది అగ్రికల్చర్. అంటే అర్థం ఏంటంటే అగ్రికల్చర్ బాగానే ఉంది, అగ్రికల్చర్ నార్మల్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఓకే బట్ మిగతా అవి తగ్గిపోయాయి అనమాట. ఓకే చూడండి అంతకు ముందు ఇయర్ 1.52 lakhs crores వస్తే 1.51 lakh crores పడిపోయింది. సో కొంచెం తగ్గిపోవడం మొదలైందనమాట. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ప్రధానమైన విషయం అండి. ఒక్కసారి పాస్ చేసుకొని చూడండి నేను చెప్పిన ట్రెండ్లో, అంటే నేను ఎలా అయితే మీకు చెప్పానో చూడమని అలా చూడండి ఒకసారి. ఓకే అంటే అబ్జర్వేషన్ ఒక్కొక్క పాయింట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లైక్ ఇప్పుడు 2020-21 ఉంది, ఇప్పుడు సర్వీసెస్ సెక్టార్లో నెగిటివ్ గ్రోత్ కనిపించింది -9.21. ఓకే బాగా తగ్గిపోయిందంటే గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఒక ఆ టైంలో విపరీతంగా, అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో ఒక మైనస్ గ్రోత్ అనేది నెగిటివ్ గ్రోత్ అనేది కనిపించింది. ఓకే ఇదంతా కూడా చూస్తారు ఇక్కడ. ఓకే ఇది ఫస్ట్ ఈ జీవీఏలో వీటి యొక్క కాంట్రిబ్యూషన్ అండి మొత్తం. అయితే అందులో ఇగోండి మీకు ఇక్కడ ఇది కూడా ఇచ్చారు 2014-15 ఈ చార్ట్ రూపంలో మనకి హిస్టోగ్రామ్స్ రూపంలో ఇచ్చారు. ఓకే 2014-15 వరకు మీరు చూసుకుంటే ఎప్పుడూ కూడా ఓకే బ్లూ కలర్ మనకి అగ్రికల్చర్ అలా గ్రోత్ కనిపించింది. ఓకే బట్ రీసెంట్ టైమ్స్లో కొంత గ్రోత్ తగ్గడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఇలా పెరిగింది మళ్ళీ కొంచెం తక్కువ గ్రోత్ రికార్డ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో. ఇండస్ట్రియల్ సెక్టార్ పర్వాలేదు గ్రోత్ బాగానే రికార్డ్ అయింది, కొంచెం మధ్యలో తక్కువైంది. ఓకే సర్వీస్ సెక్టార్ అలా గ్రోత్ అవుతూ మనకి కొంచెం 2020-21లో కొంచెం తగ్గి మళ్ళీ రైజ్ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. ఓకే సో ఓవరాల్గా ఈ గ్రోత్ యొక్క ట్రెండ్ అనేది ఎలా ఉంది అంటే పర్వాలేదు, ఒక స్టేబుల్గానే ఉంది. మధ్యలో కరోనా వల్ల డిస్టర్బ్ అయిన తప్పితే స్టేబుల్గా ఒక గుడ్ ఫేజ్లోనే వెళ్తుంది అని మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు అనమాట. ఒక వాల్యూస్ కూడా కావాలంటే గుర్తుపెట్టుకున్నాను. ఓకే మొత్తం 8. ఓకే సో మనకి ఇక్కడ ఏంటిది మొత్తం టోటల్గా ఉన్న జీవీఏ ఎంత, ప్రజెంట్ జిఎస్టిపి ఎంత, ఒక అందులో సెక్టోర్ల కాంట్రిబ్యూషన్ ఎంత, ఇది క్లియర్గా చూడండి. అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అది కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి. ఓకే సో ఇప్పుడు మనకి నెక్స్ట్ సెక్టార్ వైజ్ వెళ్దామండి. ఓకే సెక్టార్ వైజ్ చూసుకుంటే ద ఫస్ట్ సెక్టార్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అండి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అనేది మనకి ప్రైమరీ సెక్టార్ కింద మనం కన్సిడర్ చేస్తాం కదా. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క జీవీ ఎంత ఉన్నామండి? దగ్గర 2,17,000 కోట్లని ఎన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మనకు గుర్తుండకపోతే ఇంకా చాలా కష్టం నాన్న. ఓకే అంటే ప్రతిసారి మనకి రిపీట్ అవుతూ ఉంది చూడండి ఆ వాల్యూస్. ఓకే ఇన్నిసార్లు రిపీట్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుండిపోవాలి మొత్తం స్టేట్ జీడిపి అంతా. ఓకే అది జిఎస్డిపి అంతా, అందులో అగ్రికల్చర్ యొక్క జీవీ అంతా, ఇవంతా కూడా. ఓకే అయితే
ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఓకే గ్రోత్ ఏమైనా ఉందా 2023-24 అంటే ఎస్, గ్రోత్ ఖచ్చితంగా ఉంది. బట్ చాలా తక్కువ 1.69% మాత్రమే గ్రోత్ కనిపించింది. ఓకే, అయితే ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటాం కదా, అందులో చాలా సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఆ సబ్ సెక్టార్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, సబ్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ సబ్ సెక్టార్ అగ్రికల్చరే. జనరల్గా అగ్రికల్చర్ వితౌట్ హార్టికల్చర్ అనమాట, హార్టికల్చర్ని వదిలేసి. సో అగ్రికల్చర్ దగ్గర 24,450 కోట్లు కాంట్రిబ్యూట్ చేసిందండి. ఓకే, అండ్ ఇది 2022-23తో పోల్చుకుంటే మైనస్ గ్రోత్, నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. -9.82 గ్రోత్ని రికార్డ్ చేసిందండి. అర్థం ఏంటంటే అగ్రికల్చర్ అంతగా ప్రొడ్యూస్ అవ్వలేదు. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, స్టేట్ ఓకే ఈ సంవత్సరం మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకుంది. నార్మల్గా 97.53 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటే ఎప్పుడు నార్మల్గా 2023-24లో 80 సెంటీమీటర్లు 80.26 సెంటీమీటర్స్ మాత్రమే వచ్చింది. అంటే 17.7% డెఫిసిట్ వచ్చింది. రెయిన్ఫాలే సరిగ్గా లేదు, అగ్రికల్చర్ సరిగ్గా పెర్ఫామ్ అవ్వడం కష్టం. సో అగ్రికల్చర్ కొంచెం తప్పు, అంటే అంత ఎక్కువ గ్రోత్ అవ్వకుండా ఇంకా నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసిందండి. ఓకే, మరి మిగతా వాటిలో ఎలా ఉంది సార్? హార్టికల్చర్ క్రాప్స్, హార్టికల్చర్ పర్వాలేదు, మిగతావన్నీ పర్వాలేదండి. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి వచ్చేటప్పటికి వాటి యొక్క కాంట్రిబ్యూషన్ 56,262 కోట్లండి. ఓకే, ఇది కూడా మంచి గ్రోతే కనిపించింది. దగ్గర 2.84% గ్రోత్తోనైతే ఇది నడుస్తూ ఉంది. అలాగే ఒక పెద్ద కాంట్రిబ్యూటర్ లైవ్ స్టాక్ అండి. లైవ్ స్టాక్ మనకి దగ్గర 63,886 కోట్లు కాంట్రిబ్యూట్ చేసిందండి. ఓకే, దీనిలో కూడా ఒక డీసెంట్ గ్రోత్ 4.79% గ్రోత్ కనిపించింది. అలాగే ఫారెస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అంటే చెక్కలు కొట్టడం ఇవి ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 2,673 కోట్లు, చాలా తక్కువ కాంట్రిబ్యూషన్. ఓకే, అండ్ దాని గ్రోత్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, 0.85% మాత్రమే కనిపించింది. అలాగే ఇంకొక మెయిన్ కాంట్రిబ్యూటర్ ఎవరంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ సంబంధించిన జీవీఏకి ఫిషింగ్ అండ్ ఆక్వా రంగం అండి. ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిలో మంచి టాప్ ఎక్స్పోర్టర్గా ఉంటుంది మనకు తెలుసు. ఓకే, దానిలో దగ్గర 70,131 కోట్ల కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. అన్నింటికంటే పెద్ద కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే ఫిషింగ్ అండ్ ఆక్వా అండి. అండ్ ఇట్ హ్యాస్ రికార్డెడ్ ఏ గ్రోత్ ఆఫ్ 2.61%. ఓకే, సో అంటే చూడగానే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఫిషింగ్ అండ్ ఆక్వా అనేది ఎంతగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే లైవ్ స్టాక్ అంటే మన వాళ్ళు ఎప్పుడో ఆల్రెడీ మామూలు ఫుడ్ తినడం మానేశారు కదా, నాన్ వెజ్ చాలా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఇండియా అంటే వెజిటేరియన్ కంట్రీ, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కంట్రీ అయిపోయింది చాలా వరకు. అంటే అవ్వలేదులేండి అఫీషియల్గా. ఓకే, బట్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. నాన్ వెజ్ అంటే ఈ ఆక్వాకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాటి వలన ఇక్కడ మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉండండి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఫిషింగ్ అండ్ ఆక్వా, లైవ్ స్టాక్ ఈ రెండు మేజర్ కంట్రిబ్యూటర్స్. ఆ తర్వాత హార్టికల్చర్, ఆ తర్వాత అగ్రికల్చర్ అంటే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కాకుండా మిగతా ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా అనమాట. ఓకే, అలాగే అగ్రికల్చర్ సెక్టార్స్లో సబ్ సెక్టార్ వైజ్ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ప్రధానమైన విషయం మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఏంటి బ్లూ కలర్ ఉంది, బ్లూ కలర్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎస్, 2014-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఓకే ఈ ఫిషింగ్ అండ్ ఆక్వా రంగం యొక్క కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి చాలా తక్కువ అండి. అండ్ బై ద ఇయర్ సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ కూడా గవర్నమెంట్ వాటి మీద ఫోకస్ పెంచుతుంది. ఓకే, దాని కాంట్రిబ్యూషన్ మెల్లమెల్లగా పెరుగుతూ ఇప్పుడు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఎదిగిందండి. ఓకే, అంటే ఇక్కడ ఎల్లో కలర్ ఎక్కువ ఉందంటే ఎల్లో కలర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కలిపి అంటే మొత్తం పంటలు, అంటే అది ఎప్పుడూ మారదండి. ఒక అగ్రికల్చర్ హార్టికల్చర్ కలిపితే దగ్గర ఎంత 80,000 కోట్లు అయిపోతుంది. 80,000 కోట్లు అంటే వీటన్నింటికంటే ఎక్కువే. ఓకే, బట్ ఇండివిజువల్గా హార్టికల్చర్ని ఇప్పుడు సపరేట్గా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఆ విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ సపరేట్గా హార్టికల్చర్ సపరేట్గా చూస్తే వీటికంటే తక్కువ అనమాట. బట్ ఆక్వా రంగం ఖచ్చితంగా మంచి భూమిలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని మనం చెప్పొచ్చండి. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం 2014-15లో ఒక స్మాల్ కాంట్రిబ్యూటర్గా ఉంటే ఇప్పుడు అది కాస్త చాలా పెద్ద కాంట్రిబ్యూటర్గా మారిపోయింది. ఓకే, ఆక్వా రంగం. అలాగే ఇక్కడ చూడండి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో సబ్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ కూడా ఇచ్చారు. అంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అలా కిందనే పడుతూ కిందకి పైకి పడుతూ అలా వెళ్తూ ఉంది. ఓకే, లైవ్ స్టాక్ కొంచెం బాగానే గ్రోత్ అయింది. మళ్ళీ కరోనా టైంలో ఈ టైంలో కొంచెం పడి మళ్ళీ అలా వెళ్ళింది.
ఓకే, ఫిషింగ్ రంగం చూసుకుంటే ఇట్ హ్యాస్ సీన్ ఎ బూమ్ అన్నమాట. 2016, 17, 18 విపరీతమైన గ్రోత్ రేట్ అండి. దగ్గర మీరు చూస్తే సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ చూడండి ఒకసారి. 70%, ఇట్ హ్యాస్ టచ్డ్ 70% అనమాట. 70% గ్రోత్ రేట్ని కూడా టచ్ చేసింది. ఎప్పుడు? 2017, 18 ఆ టైంలో. ఓకే, అంత ఎక్కువ గ్రోత్ అనమాట. ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా మీరు చూస్తే దీని గ్రోత్ రేట్ 10% కంటే ఎక్కువగానే ఉంటుందన్నమాట ఫిషింగ్ అనేది. సో అంటే ఏంటి, మామూలుగా మనకి ఫిషింగ్కి సంబంధించి గ్రోత్ ఎక్కువగా ఉంది, దాని కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉందని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, తర్వాత మనకి ఇండస్ట్రీ సెక్టార్ అండి. సెకండ్ వన్ ఇండస్ట్రీ సెక్టార్. ఓకే, అర్థమైంది కదా. దాని ప్రకారం అంటే ఒకసారి వీడియో కావాలంటే పాస్ చేసుకొని ఒకసారి మళ్ళీ వెనక్కి పెడుతున్నాను, ఒకసారి పాస్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అనమాట, అంతే. ఓకే, మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే అబ్జర్వేషన్. ఓకే, ప్రతిదీ కూడా అంటే అందరూ ఏదో వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కాదు, అక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ చేయండి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉంటే క్లియర్గా చూడండి. ఓకే, యూ కెన్ క్లియర్లీ రైట్ ద ఆన్సర్ అనమాట. వాటిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. సో అది నేను ఇక్కడ కోరుకుంటుంది. ఓకే, సెక్టార్ వైజ్ గ్రోత్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, వాటిని రిలేట్ చేసుకొని ట్రై చేయండి. అసలు ఎందుకు అంత గ్రోత్ వచ్చి ఉంటుంది ఆ టైంలో. ఓకే, గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ దానికి ఎంతవరకు కారణమవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటే యూ కెన్ బెటర్ పెర్ఫామ్ ఇన్ ద ఎగ్జామ్ అనమాట. ఇది గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, అది ఏదైనా సరే దానికి సంబంధం లేదండి. ఇంకా అన్ని ఎగ్జామ్లకి ఇది కామన్గానే వర్తిస్తుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క జీవీఏ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే జిఎస్డిపిలో 2,22,870 కోట్లు అండి కాంట్రిబ్యూషన్. ఓకే, మరి దానిలో గ్రోత్ రేట్ ఎంత? ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రోత్ రికార్డ్ చేస్తుంది ఈ సెక్టారే. ఎంత పర్సంటేజ్ అంటే దగ్గర 8.2%, 8.02% గ్రోత్, అంటే 8%ని గుర్తుపెట్టుకొని చాలండి. సో మంచి గ్రోత్ అయితే కనపరిచింది. ఇందులో సబ్ సెక్టార్స్ ఎలా పెర్ఫామ్ చేశాయి? ఈ సబ్ సెక్టార్స్కి వచ్చేటప్పటికి ఇందులో మెయిన్గా మనకి ఉండే సబ్ సెక్టార్స్ ఏంటంటే, ఒకటి మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకే, ఇది జీడిపిలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి మైనింగ్ని, క్వారీయింగ్ని ఇదంతా కూడా ప్రైమరీ సెక్టార్లో కాకుండా సెకండరీ సెక్టార్లోనే ఉంటుందండి. ఓకే, మైనింగ్ అండ్ క్వారీయింగ్, దీని నుంచి కాంట్రిబ్యూషన్ దగ్గర 19,799 కోట్లు, అంటే మైనింగ్ లీజుల ద్వారా. ఓకే, వీటన్నిటి ద్వారా ఛార్జెస్ ద్వారా, సింక్ ర్యాంపుల నుంచి ఛార్జెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి ద్వారా మనకి 19,799 కోట్లు వచ్చింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఓకే, తయారీ రంగం ఏదైతే ఉందో, తయారీ రంగం అన్నింటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్. ఇండస్ట్రీస్ అంటేనే తయారీ రంగం. 1,13,278 కోట్లు అండి, మేజర్ కాంట్రిబ్యూటర్ అనమాట మొత్తం ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నింటికీ కూడా. ఓకే, అండ్ ఇందులో గ్రోత్ చెప్పట్లేదు కదా, సారీ, మైనింగ్ అండ్ క్వారీయింగ్లో 5.59% గ్రోత్ వచ్చిందంట జీవీఏలో. ఓకే, అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక 5.8% గ్రోత్ వచ్చింది. ఓకే, అండ్ అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ రికార్డ్ చేసింది ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా పెరిగిందండి. అంటే 24,989 కోట్లు అంటండి. అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సప్లైస్, వాటి వలన వచ్చిన ఇన్కమ్. ఓకే, గ్యాస్ వలన, వాటర్ సప్లై వల్ల, వీటన్నింటి వల్ల వచ్చిన ఇన్కమ్ 24,989 కోట్లు, అంటే దగ్గర 25,000 కోట్లు. ఓకే, అండ్ మనకి ఇందులోనే 14.23% గ్రోత్ కనిపించింది. ఓకే, వీటితో పాటు ఫైనల్గా ఇండస్ట్రీలో మనకి ఇంకొక రంగం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ రంగం అండి. నిర్మాణ పరిశ్రమ, నిర్మాణం ఉంటాయి కదా, నిర్మాణ రంగం. దీని కాంట్రిబ్యూషన్ 64,805 కోట్లు ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఇదే సెకండ్ బెస్ట్ అనమాట, సెకండ్ మోస్ట్ కాంట్రిబ్యూటర్ అనమాట దేనికి, ఇండస్ట్రియల్ సెక్టార్కి. దీనిలో కూడా మంచి గ్రోత్ కనపరిచిందండి. 10.53% గ్రోత్ కనిపించింది. అంటే ఒకవేళ అడిగారు అనుకోండి ఏ రంగాల్లో మనకి లాస్ట్ ఇయర్ గ్రోత్ కనిపించింది అంటే మొత్తం ఇవి మనం ఇండివిజువల్గా, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఇవన్నీ ఎవరైనా చెప్తారు. ఇండివిజువల్గా మనం రాయగలిగితే వాటి యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏ రంగం మంచి గ్రోత్ని కనబరిచింది అని చెప్పి ఒకవేళ గ్రూప్ 2లో అడిగినా కూడా రాయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అలాగే ఇచ్చేటువంటి ఇక్కడ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్పి ఒక్కొక్క దాన్ని కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారండి. ఓకే, సో మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి మైనింగ్ ఇచ్చారు. మైనింగ్ మొత్తం 2014-15 నుంచి 2023-24 వరకు. మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్. ఓకే, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో 2014 నుంచి 2023
19-20 వరకు నార్మల్ గ్రోత్ కనిపించిందండి. ఓకే, బట్ ఒక్కసారిగా 2019-20 తర్వాత 2020-21 నుంచి చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్ పెరిగింది. అంటే విపరీతంగా ఒక బూమ్ అనేది కనిపించిందన్నమాట. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఒక బూమ్ కనిపించింది. ఓకే, అలాగే కన్స్ట్రక్షన్ కూడా 2020-21 వరకు సైలెంట్గానే ఉంది. ఆ తరువాత ఒక్కసారి ఒక పెద్ద బూమ్ అనేది కనిపించింది 21-22 తర్వాత. ఓకే, అంటే 21-22, 22-23, 23-24 వీటిల్లో భూమి అంతే కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే మైనింగ్ క్వారింగ్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఆ టైంలో 2020-21లో తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. ఓకే, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవి కూడా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇలా వీటి యొక్క బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంది. ట్రెండ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మైనింగ్ చూసుకుంటే మైనింగ్ 2015-16లో విపరీతంగా పెరిగింది, మళ్ళీ ఒక్కసారి పడిపోయింది. అలా కంటిన్యూస్గా పడుతూనే ఉందండి 2020-21 వరకు. మళ్ళీ అలా పెరిగింది. అంటే గ్రోత్ రేట్ పడ్డం అంటే గ్రోత్ అంతగా లేదనమాట, బాగా డిక్రీజ్ అయిపోయింది. ఓకే, వన్స్ అపాన్ అంటే మనకి 2020-21లో మైనింగ్ సెక్టార్ అనేది ఒక లీస్ట్ గ్రోత్, అంటే నియర్లీ -25% వరకు గ్రోత్ని, అంటే నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసిందంట. అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందండి. ఓకే చూడండి, ఓకే మామూలుగా మనకి ఈ ఇయర్స్ అన్నింటిలో కూడా చాలా సెక్టార్స్ నెగిటివ్ గ్రోత్ని కనబరిచాయి. ప్రజెంట్ అయితే దేనిలోనూ నెగిటివ్ గ్రోత్ లేదు, అది ఒక పాజిటివ్ విషయం మనం చెప్పుకోవాలంటే. ఓకే, ప్రజెంట్ ఎక్కడా కూడా నెగిటివ్ గ్రోత్ లేదు చూడండి, అన్నింట్లో కూడా పాజిటివ్ గ్రోతే ఉంది. ఓకే, బట్ ఇప్పుడు మైనింగ్ క్వారింగ్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది, మిగతావన్నీ కూడా పర్వాలేదు, ఒక నార్మల్ ట్రెండ్లోనే వెళ్తున్నాయి. అంటే పర్వాలేదు, అంటే ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఓకే, ఇది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ అండి. ఓకే, క్లియర్గా చూడండి, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. ఓకే, ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ కంప్లీట్ అయిపోయింది. మనకు మిగిలింది ఏంటి? ఫైనల్ సెక్టార్ సర్వీస్ సెక్టార్, సర్వీస్ బేస్డ్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అసలు సర్వీస్ బేస్డ్ ఎకానమీ అయిపోతుందండి. సో సర్వీస్ సెక్టార్ ఓకే ఇండియన్ ఎకానమీకి మేజర్ కాంట్రిబ్యూటర్. ఓకే, స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కూడా ఇదే మేజర్ కాంట్రిబ్యూటర్. సో ఈ సర్వీస్ సెక్టార్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది? ఓకే, ఫస్ట్ సర్వీస్ సెక్టార్ యొక్క జీవీఏ, ఓకే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎంత? అన్నింటికంటే ఎక్కువ దగ్గర 3 లక్షల కోట్లు అని చెప్పాం కదా, 2,90,360 కోట్లు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. ఓకే, గ్రోత్ రేట్ ఉందా? ఎస్, గ్రోత్ ఉంది. ఓకే, డీసెంట్ గ్రోత్ అంటే మరీ ఎక్కువ కాకపోయినా ఒక 5.21%తో ఒక డీసెంట్ గ్రోత్ని అయితే రికార్డ్ చేసింది. అంటే అన్నింటికంటే ఎక్కువ ఇండస్ట్రీస్ రికార్డ్ చేసింది 8.02%. ఇంకా సర్వీస్ సెక్టార్ ఒక 5.2% గ్రోత్ని రికార్డ్ చేసిందండి. ఓకే, అండ్ ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఎకానమీ పెరిగిపోతుంది ఇంత ఎక్కువ. సో దీనిలో సబ్ సెక్టార్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. సర్వీస్ బేస్డ్ ఎకానమీలో సర్వీస్ సెక్టార్లో సబ్ సెక్టార్స్ కూడా ఎక్కువ. ఒకసారి ఇక్కడ ఇచ్చినవన్నీ నేను చెప్తాను, వినండి. అంటే ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియాలి, క్లియర్గా తెలియాలండి. ఓకే, సో ఇందులో సబ్ సెక్టార్స్ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్స్. ట్రేడ్ ద్వారా అంటే వ్యాపారం, అలాగే హోటల్స్, రెస్టారెంట్ల ద్వారా దగ్గర 62,384 కోట్లు వచ్చిందంటండి. ఓకే, అండ్ ఇందులో ఒక 3.43% వరకు గ్రోత్ కనిపించిందంట. ఓకే, అలాగే రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాటిలోంచి మనకు వచ్చే కొన్ని ఆదాయాలు ఉంటాయి. సో ఆదాయంలో రైల్వేస్ నుంచి ఒక 5,184 కోట్లు కాంట్రిబ్యూట్ చేసింది రైల్వేస్ నుంచి. ఓకే, ఇది ఒక 3.23% గ్రోత్. ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ తక్కువ వాల్యూస్ మనకి. ఓకే, అలాగే ట్రాన్స్పోర్టేషన్ బై అదర్ మీన్స్ అనమాట, అంటే మిగతా అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అండి. ఓకే, దీంతోపాటు స్టోరేజ్, ఈ రెండు కలుపుకుంటే దగ్గర 40,000 కోట్లు కాంట్రిబ్యూషన్ జరిగింది, 40,162 కోట్లు. అండ్ ఇందులో మనకి ఒక 5.86% గ్రోత్ అనేది కనిపించింది. ఓకే, అలాగే కమ్యూనికేషన్స్ రంగం, ఓకే సమాచార రంగం ఏదైతే ఉందో, అంటే బిఎస్ఎన్ఎల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, టవర్ల ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా, వీటి ద్వారా ఒక 12,461 కోట్లు వచ్చిందండి. వీటిల్లో హయ్యెస్ట్ గ్రోత్ కనిపించిందన్నమాట, 12.4% గ్రోత్ అనేది కనిపించింది. ఓకే, అలాగే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగం ఏదైతే ఉంటుందో, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఈ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రంగం ద్వారా మనకి ఒక 37,952 కోట్ల ఆదాయం అయితే వచ్చింది. ఓకే, దీనిలో ఒక 6.93%, 6.93% గ్రోత్ అయితే కనిపించిందండి. ఓకే, ఇంకా రంగాలు అయిపోలేదు, ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ మనకి తెలుసు రియల్ ఎస్టేట్ ఎంత భూమిలో ఉందో.
రియల్ ఎస్టేటు, అలాగే ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ అంటే నివాసాలండి. నివాసాల యొక్క ఓనర్షిప్ అంటే వాటికి సంబంధించిన విలువ, వీటి వలన మనకి దగ్గర ఎకానమీకి 56,670 కోట్ల కాంట్రిబ్యూషన్. అంటే అక్కడి నుంచి అంత సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయన్నమాట రియల్ ఎస్టేట్ రంగం ద్వారా. డ్వెల్లింగ్స్ అంటే అద్దెల ద్వారా, వీటన్నిటి ద్వారా అనమాట. ఓకే, సో వీటిల్లో నియర్లీ మనకి ఒక 7.56% గ్రోత్ అయితే కనిపించింది. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి సర్వీసెస్లోకే కన్సిడర్ చేయబడుతుందండి. ఓకే, సో ఇందులో 27,000 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ జరిగింది. ఇదొకటి నెగిటివ్ గ్రోత్ అనమాట, -2.9% గ్రోత్. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ఆదాయం తగ్గిందనమాట గవర్నమెంట్కి కాదు, మామూలుగా గవర్నమెంట్కి ఆదాయం కాకుండా స్టేట్ ఎకానమీకి కాంట్రిబ్యూషన్ తగ్గిందనమాట పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఇంకా అదర్ సర్వీసెస్, ఇంకా చాలా సర్వీసులు ఉంటాయి కదా, అన్నీ మనం చెప్పుకోలేం కదా. సో వాటి నుంచి ఒక 48,532 కోట్లు వచ్చింది. వీటిలో కూడా ఒక 6.37% గ్రోత్ కనిపించింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హయ్యెస్ట్ కాంట్రిబ్యూటర్ 62,000 కోట్లతో ట్రేడు, హోటల్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్స్, డ్వెల్లింగ్స్ 56,000 కోట్ల కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకే, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే స్టోరేజ్, గిడ్డంగులు ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, వేర్ హౌసెస్, వీటి ద్వారా ఒక 40,000 కోట్లు. అలాగే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ చేస్తుంది, 37,000 కోట్ల వరకు. అలాగే మంచి గ్రోత్ని కనబరిచింది కమ్యూనికేషన్ రంగం. ఓకే, 12.4% గ్రోత్ కనిపించింది. నెగిటివ్ గ్రోత్ కనిపించింది -2.9% పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కనిపించింది. మనకి ఇలా కూడా అడగొచ్చిన బిట్ ఎలాగంటే, ఈ క్రింది వాటిలో ఏవి సర్వీస్ సెక్టార్ కింద కన్సిడర్ చేయబడతాయి అని అడగొచ్చు. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లో ఏదైనా మనకి ఇవ్వచ్చు, రైల్వేస్ ఇవ్వచ్చు, కమ్యూనికేషన్ ఇవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఇవ్వచ్చు, ఓకే, ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అందుకని ఈ పేర్లు తెలుసుకోవడం తప్పలేదు కదా, ఈ పేర్లు తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి అడ్వాంటేజియస్గానే ఉంటుందన్నమాట. సో అందుకే క్లియర్గా తెలుసుకోండి సర్వీసెస్ సెక్టార్ యొక్క మెయిన్ కాంట్రిబ్యూషన్ ఏ రంగాల నుంచి వచ్చింది. అండ్ సర్వీస్ సెక్టార్ యొక్క ఓవరాల్ గ్రోత్ ఎంత, 5.21%. ఓవరాల్ కాంట్రిబ్యూషన్ జీవీఏ 2,90,360 కోట్లు. అన్నింటికంటే లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అదే సర్వీస్ సెక్టారే. ఓకే, ఇగోండి సర్వీస్ సెక్టార్ యొక్క జీవీఏ ఎస్టిమేట్స్ ఇచ్చారండి. ఓకే, కోట్ల రూపాయల్లో ఇచ్చారు మనకి, వీటి రూపాయల్లో మెన్షన్ చేశారు ఎన్ని కోట్ల రూపాయలు అని చెప్పి. ఓకే, ఇందులో ఒక్కొక్క దాని యొక్క విభాగాన్ని మనకి మెన్షన్ చేసిన చూడండి. ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఓకే 2014-15 నుంచి పెరిగింది. బట్ కరోనా టైంలో 2020-21 ఆ టైంలో తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంది. మళ్ళీ ట్రెండ్ బాగానే ఉంది. రైల్వేస్ ఎప్పుడు కాన్స్టెంట్గా, మరీ అటు ఇటు కాకుండా కాన్స్టెంట్గానే ఉంది. అలాగే అంటే కరోనా టైంలో కూడా ఎంతగా తగ్గలేదండి. ఓకే, అలాగే ట్రాన్స్పోర్టేషన్ బై అదర్ మీన్స్ ఇది కూడా పెరుగుతుంది. కరోనా టైంలో తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. కమ్యూనికేషన్స్, కరోనా టైంలో కమ్యూనికేషన్స్ అంత ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వక కదా, ట్రాన్స్పోర్టేషన్ ఇంపాక్ట్ అయిందంటే జనాలు తిరగలేదు కాబట్టి ఇంపాక్ట్ అవుతుంది, కానీ మిగతా ఇవి ఇంపాక్ట్ అవ్వక కదా. అలాగే బ్యాంకింగ్ వచ్చేటప్పటికి, బ్యాంకింగ్ కూడా మనకి ఒక కన్సిస్టెంట్ గ్రోత్తోనే ఉందండి. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఒక కన్సిస్టెంట్ గ్రోత్తోనే ఉంది, అలా కంటిన్యూస్గా మంచి గ్రోత్నే కనబరుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ మళ్ళీ 2018-19 తగ్గింది, ఆ తర్వాత పెరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలా పెరుగుతూ ఇప్పుడు నెగిటివ్ గ్రోత్లోకి వచ్చింది. అదర్ సర్వీసెస్ కూడా మళ్ళీ 2020-21లో తగ్గి మళ్ళీ పెరిగాయండి. సో అంటే ఈ ట్రెండ్ అంతా కూడా కరెక్ట్గా ఈ కరోనా యొక్క ఇంపాక్ట్ని మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట ఎకానమీ మీద. సర్వీస్ సెక్టర్ అనేది డైరెక్ట్గా ప్రజలకు రిలేటెడ్, ప్రజలకే కదా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, ఇంకెవరికి ప్రొవైడ్ చేస్తాము? ప్రజలే అక్కడ లేకపోతే, ప్రజలే బయట తిరగకపోతే ఎవరికి సర్వీస్ ఇస్తావు? ఎవరికి ఇవ్వలేదు. ప్రజలు బస్సు ఎక్కట్లేదు, బస్సు ఎక్కకపోతే బస్సులు ఎందుకు తిరుగుతాయి? ఇక్కడండి కరోనా టైంలో బస్సులు తిరగడం లేదు. తిరగకపోతే సర్వీస్ సెక్టార్కి అక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తిరిగితే ఈరోజు ఆర్టీసీకి 300 కోట్ల ఆదాయం వచ్చింది, అది జీవీఏకి వెళ్తుంది. అంటే ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్కి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తిరగకపోతే దాని నుంచి జీవీఏ ఎందుకు వస్తుంది? ఆ రోజు ఒక్కరోజు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఆ రోజు జీవీఏ రాదు. అలాగనమాట, అక్కడ మెయిన్ పాయింట్ అదనమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ విధంగా ఇది సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ కూడా మనకి చెప్తున్నాను చూడండి. సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ పర్సంటేజ్ అనేవి మనకి ఎలా ఉన్నాయి మనకి అబ్జర్వ్ చేస్తే మొత్తం 8 కూడా ఇచ్చారు 2014-15 నుంచి. ఓకే, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఏదో డామినేట్ చేస్తూ ఉంటుంది. 2014-15లో రైల్వేస్ డామినేట్ చేసింది, మంచి గ్రోత్ కనిపించింది. ఓకే, అలాగే 2015-16లో ట్రేడ్ అండ్ హోటల్స్. ఓకే, 2018-19 చూడండి, అసలు అన్నింటినీ దాటేసి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్
విపరీతంగా పెరిగిపోయిందంట. కంప్లీట్గా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది 2018-19లో. మేబీ బికాజ్ ఆఫ్ ది ఈ ఏమంటారు డిజిటల్ ఇండియా వలన, ఓకే, మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వలన, దీంతోపాటు కరోనా వల్ల ఇన్సూరెన్స్లు ఇవన్నీ పెరగడం వల్ల, దానివల్ల అవ్వచ్చు మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అదే టైంలో రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ నెగిటివ్ గ్రోత్ రికార్డ్ చేసింది. చూడండి, -8% వరకు నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది. అంటే అర్థం ఏంటంటే ఎవరు బయటకి అద్దెలు తీసుకోవడానికి అక్కడ ఏం లేదనమాట. సో అందువలన అక్కడ నెగిటివ్ గ్రోత్ కనిపించింది. 2019-20కి వచ్చింది అనుకోండి, 2019-20కి వచ్చేటప్పటికి రైల్వేస్ అసలు పూర్తిగా తిరగలేదు కంప్లీట్గా. ఓకే, ప్యాసింజర్ ట్రైన్లు చాలా వరకు రద్దయి పూర్తిగా ఆగిపోయాయి కంప్లీట్గా. ఓకే, సో చాలా ఎక్కువ నెగిటివ్ గ్రోత్ వచ్చింది. నెగిటివ్ గ్రోత్ -10% కంటే ఎక్కువ వచ్చింది. 2020-21 వచ్చింది. కరోనా యొక్క సెకండ్ వేవ్, ఈ ఫస్ట్ వేవ్ కలిపి ఉన్న కాలం అది మనకి. సో ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కలిపి ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఇందులో ఒక 3 రంగాలు తప్పితే అన్నీ నెగిటివ్ గ్రోతే. అన్నీ ఇంకా 3 రంగాలు ఏంటి? పాజిటివ్ గ్రోత్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అది ఏదో కొంచెం బాగానే ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. మిగతావి ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ అండ్ హోటల్స్ బాగా తగ్గిపోయి, రైల్వేస్ ఓకే అన్నింటికంటే దారుణంగా ఇంపాక్ట్ అయింది ట్రాన్స్పోర్టేషన్ బై అదర్ మీన్స్. నియర్లీ 30% వరకు నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసింది చూడండి ఒకసారి. ఓకే, సో అంత దారుణం అనమాట. మళ్ళీ వెంటనే 2021-22లో అందుకనే ఇక్కడ బాగా తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ని ఎప్పుడు దీంతోనే కదా కంపేర్ చేస్తారు. ఆ బేస్ ఎఫెక్ట్ వలన ఇక్కడ చూడండి 35% వరకు గ్రోత్ రికార్డ్ చేసిందండి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్. ఇది బేస్ ఎఫెక్ట్ అని మీకు టెర్మినాలజీ ఎకానమీలో ఉంటుంది. ఓకే, బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ లాస్ట్ ఇయర్ యొక్క వాల్యూ బాగా తగ్గిపోతే ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ వాల్యూ కొంచెం పెరిగినా కూడా ఓకే అంటే ఇప్పుడు ఏమి నార్మల్గా చూసుకుంటే జనరల్గా ఉండే వాల్యూ కంటే ఇదేమంత ఎక్కువ కాదు, కానీ దీంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ గ్రోత్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే మనకి ఈ కరోనా తర్వాత చాలా ఎకానమీస్లో ఎక్కువ గ్రోత్ కనిపించినట్టు. దానికి కారణం ఏంటంటే బేస్ ఎఫెక్ట్ అని చెప్పి ఎకానమిస్టులు చెప్తారండి. ఇదంతా ఒకసారి చూసుకోండి. 2023-24లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే నెగిటివ్ గ్రోత్ ఉందని చెప్పాం, ఇది కూడా చూసాం. ఓకే, బట్ గ్రోత్ ట్రెండ్స్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గాయి. 2023-24లో ఖచ్చితంగా తగ్గింది. ఓకే, మిగతా ఏదో ఒక దానిలోనే అంత గ్రోత్ ఉండాలి, కానీ అన్నింట్లో అంత ఎక్కువ గ్రోత్ అయితే లేదు, ఇది కూడా చూసామండి. ఇది సర్వీసెస్ సెక్టార్ యొక్క గ్రోత్ యొక్క ట్రెండ్స్ అండి. ఓకే, ఇది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్ మనం చూసాం. అంటే జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే బేస్ ఇయర్ని తీసుకునే దాన్ని మనం క్లియర్గా చెప్తాం. ప్రతిసారి కూడా ఏం చెప్పాలన్నా దాని ఆధారంగా చెప్తుంటాం. అయితే ఇదే జీడిపిని మనం ఒకవేళ కరెంట్ ప్రైసెస్లో చెప్పాలి అనుకుంటే ఓకే అప్పుడు దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది కదా. కరెంట్ ప్రైసెస్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీకు చెప్పాను, కాన్స్టెంట్ ప్రైసెస్కి కరెంట్ ప్రైసెస్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఒకప్పుడు ఓకే అంటే 2014-15లో ఒక సబ్బు యొక్క వాల్యూ 10 రూపాయలు ఉంటే ఇప్పుడు ఆ సబ్బు యొక్క వాల్యూ 20 రూపాయలు అయ్యింది. ఓకే, అయితే ఒక కంపెనీ 100 సబ్బులు తయారు చేసింది అనుకోండి. ఓకే, ఒక కంపెనీ 100 సబ్బులు తయారు చేసింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ యొక్క జీడిపిలో జీడిపికి దాని యొక్క కాంట్రిబ్యూషన్ 1000 రూపాయలు. ఓకే, ఎందుకంటే ఆ సబ్బు రేటు 10 రూపాయలు కాబట్టి 100 సబ్బులు 1000 రూపాయలు అనమాట. ఇప్పుడు అదే కంపెనీ ఆ 100 సబ్బులే తయారు చేస్తుంది, ఎక్కువేం పెరగలేదు, అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పెరగలేదు అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎందుకు కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ ఎందుకు ఉపయోగిస్తుంటే మీకు చెప్పింది అర్థమవుతుంది చూడండి. ఓకే, 20 రూపీస్ అయింది ప్రైస్, సో ఇప్పుడు 2000 రూపాయలు అనమాట ఆ కంపెనీ యొక్క వర్త్. ఆ కంపెనీ యొక్క జీడిపి వాల్యూ మనకి 2000 రూపాయలుగా ఉందన్నమాట. అంటే 100% గ్రోత్ అయింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే రియల్గా ప్రొడక్షన్ పెరిగిందా అండి? దెర్ వాజ్ నో, అసలు 0%. అసలు ప్రొడక్షన్ ఈ 10 సంవత్సరాల్లో ఏం పెరగలేదు. ప్రొడక్షన్ పెరగకపోయినా రేట్లు పెరగడం వలన జీడిపి వాల్యూ పెరుగుతుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. జీడిపి వాల్యూ ప్రొడక్షన్ పెరగకపోయినా పెరుగుతుంది. అంటే 2014-15లో ఉన్న జీడిపి వాల్యూ ఇప్పుడున్న జీడిపి వాల్యూ ఖచ్చితంగా మారుద్ది. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు వేరు, అప్పుడున్న రేట్లు వేరు. అందుకని అలా తెలియకుండా అంటే ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం నిజంగానే జీడిపి పెరిగిపోతుంది, మన కంట్రీ బాగా డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నాం. మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే జీడిపి పెరగట్లేదండి, కేవలం అక్కడ మనకి ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగింది. అది జస్ట్ ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్
ఇన్ఫ్లేషన్ మాత్రమే. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది అంతేగాని అక్కడ ఎక్కడా కూడా ప్రైసెస్ పెరిగాయి కానీ నార్మల్గా ప్రొడక్షన్ అయితే పెరగలేదు, దేశం అభివృద్ధి చెందట్లేదని అర్థం అన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే జీడిపిని ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు చూసావు, ఈ సంవత్సరం 100 సబ్బులే ప్రొడ్యూస్ చేసావు అంటే దాని రేటు 2014-15లో 10 రూపాయలు కాబట్టి ఇప్పుడు నీ జీడిపి 1000 రూపాయలు. అంటే 10 సంవత్సరాల కాలంలో నువ్వు పెద్దగా ఏం సాధించింది పీకింది ఏం లేదనమాట కరెక్ట్గా, అంటే నాటుగా చెప్పుకోవాలంటే. ఓకే, సో అందుకనే జీడిపి అట్ కరెంట్ ప్రైస్ కాన్స్టెంట్ ప్రైసెసే మనం క్లియర్గా చెప్పుకోవాలి. బట్ కరెంట్ ప్రైసెస్ చెప్తే కొంచెం ఎక్కువే వాల్యూ వస్తుంది, బట్ దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదన్నమాట. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో 2023-2024 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం కరెంట్ ప్రైసెస్ ప్రకారం 2023-2024లో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎంత అంటే 14 లక్షల కోట్లండి. 14,39,674 కోట్లండి. ఓకే, మీరే అర్థం చేసుకోవచ్చు అప్పుడు ఎంత 2023-24 కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి దగ్గర 8,20,000 కోట్లండి. ఓకే, సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా, మేబీ గ్రోత్ వచ్చుండొచ్చు. ఓకే, గ్రోత్ వచ్చిందా రాలేదా మీకు చెప్పడం తర్వాత మాట. ఓకే, గ్రోత్ కాకుండా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, తొలి కూడా ఆల్రెడీ చెప్పే ఉంటాను ఈ పాయింట్ నేను, ఈ 8,20,000 కోట్లకి 14 లక్షల కోట్లకి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్ఫ్లేషన్ అనమాట. ఏంటి 2011-12 కదా మనకు బేస్ ఇయర్. సో అప్పటితో పోల్చుకుని దగ్గర 13 సంవత్సరాలు అయిపోయాయి కదా. సో ఈ 13 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ వల్ల ఇంత మారిందనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత, 8 లక్షలకి 14 లక్షలకి డిఫరెన్స్ 6 లక్షల కోట్లు. అంటే దగ్గర ఒక 80% వరకు ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు మనం. 80% వరకు ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. 80% ఇంక్రీజ్ అయిందంటే 13 సంవత్సరాలు 80% అంటే నియర్లీ సంవత్సరానికి ఒక 6% వరకు ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్గా ఉందన్నమాట. ఓకే, ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఇది జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్, ఇది కరెంట్ ప్రైస్ అండి, 14,39,000 కోట్లండి. ఓకే, అండ్ ఈ 14,39,000 కోట్లు పెరిగిందా పెరగలేదా అంటే 2022-23లో దీని యొక్క వాల్యూ ఎట్ కరెంట్ అంటే అప్పుడు కరెంట్ ప్రైసెస్ దగ్గర 13,03,000 కోట్లండి. ఓకే, సో ఖచ్చితంగా గ్రోత్ అయితే కనిపించింది. ఎంత గ్రోత్ కనిపించిందంటే దగ్గర 10.44% గ్రోత్ అనేది కనిపించింది. ఓకే, ఇదే ఒకవేళ ఆల్ ఇండియా చూసుకున్నాం అనుకోండి, కరెంట్ ప్రైసెస్ దగ్గర ఆల్ ఇండియా యొక్క జీడిపి వాల్యూ ఎంత అంటే 295.36 lakh crores అండి, 295.36 లక్షల కోట్లు. ఓకే, ఇది 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం అనమాట. సో ఇది కూడా ఒక 9.6% గ్రోత్తో ఉందన్నమాట. చూడండి ఆల్ ఇండియా వాల్యూ కూడా ఎంత మారిపోయింది చూడండి. ఆల్ ఇండియా వాల్యూ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఒక 173 లక్షల కోట్లు ఉండేది, అది కాస్త 295 లక్షల కోట్లు అయిపోయిందండి. అంటే డబల్కి డబల్కి వెళ్ళిపోతుంది కదా. అంటే ఇదంతా కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. మీరు కాన్స్టెంట్ ప్రైసెస్ని కరెంట్ ప్రైసెస్ని వాటి క్లియర్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మీకు క్లియర్గా దీని యొక్క వాల్యూ ఇచ్చామండి. ఓకే, జీవీఏ కరెంట్ ప్రైసెస్ 2023-2024 చూసుకుంటే వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, అన్నిటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్ 40% ఉంది, అగ్రికల్చర్ 34% ఉంది, ఇండస్ట్రీ థర్డ్ ప్లేస్ 25.69% ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఒక్క ఇండికేషన్ మీకు ఇక్కడ చెప్తాను. మామూలుగా మనం కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర చూసినప్పుడు అగ్రికల్చర్ వాటా 2,17,000 కోట్లు. ఓకే, ఇండస్ట్రీ వాటా 2,22,870 కోట్లు. ఓకే, అలాగే సర్వీసెస్ వాటా 2,90,000 కోట్లు. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పింది క్లియర్గా వినండి చాలు. ఓకే, 2,90,000 కోట్లు. ఇవి నేను అంటే మీకు ఇక్కడ మధ్యలో కనిపించేవి మీకు ఇక్కడ మనకి చూపిస్తుంది కరెంట్ ప్రైసెస్ దగ్గర. నేను అక్కడ కాన్స్టెంట్ ప్రైసెస్ని కంపేర్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి, కాన్స్టెంట్ ప్రైసెస్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఎవరిది, ఇండస్ట్రీది. ఓకే, తక్కువ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ది ఉంది. ఓకే, సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, అగ్రికల్చర్ అనేది ఎంత ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఉందో చూడండి. అగ్రికల్చర్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, అగ్రికల్చర్ కమోడిటీస్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 2,17,000 కోట్లు అంటే అది తక్కువ ఉండాలి. మామూలుగా నార్మల్గా
ఇండస్ట్రీ కంటే తక్కువ ఉండాలి, కానీ ఇండస్ట్రీని ఇది దాటేసింది. అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీని దాటేసి నియర్లీ 34.14% వెళ్ళిపోయిందండి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అగ్రికల్చర్లో ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఐటమ్స్కి వీటన్నిటికి సంబంధించి ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి నాన్న, కాబట్టి ఆలోచించండి, మీరే పాస్ చేసుకుని ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా కాదా ఒక్కసారి ట్రై చేయండి, బుర్ర పెట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏదో స్టడీ చేస్తున్నాం కదా, ఓకే ఎకనామిక్స్ చదివితే ఎవరో మార్క్స్ వస్తాయని చెప్పారు, ఓకే మార్క్స్ వస్తాయని చెప్పారు కాబట్టి చదివేస్తామని చదవకండి. ఓకే, వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు వచ్చేస్తాయి. ఓకే, మార్క్స్ కావాలి, మార్క్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, మార్క్స్ కోసమే అందరం చదువుతాం, మేము చెప్పేది కూడా దానికోసమే. బట్ ప్రతిదాన్ని అర్థం చేసుకొని చదవాలి కదా. సో అర్థం చేసుకొని క్లియర్గా చూడండి, కాన్సెప్ట్స్ని ఇక్కడ కూడా కలుపుకోవడానికి ట్రై చేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్, ఐ విల్ గ్యారంటీ. ఎప్పుడైనా కూడా ఎలాగో ఇండియన్ ఎకానమీ మనకు ఉంది కదా, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్కి ఉంది, గ్రూప్ 1 మెయిన్స్కి ఎలాగో కంపల్సరీగా ఉంటుంది. వాటిని కంబైన్ చేసి చదువుకోవాలి, అర్థం చేసి చదువుకోవాలి. ఏదో మోసదూరంతో వాల్యూస్ బట్టి పట్టేసి గుర్తు పెట్టుకున్నంత మాత్రం ఏదో 10 సార్లు నేను చెప్తే మీకు గుర్తుంటుంది, ఓకే దానివల్ల మీకు ఎంత ఉపయోగం లేదు, వాల్యూస్ గుర్తుంటాయని కూడా చెప్పలేము ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎప్పుడో మారిపోయింది, మనం అనుకునే విధంగా కంప్లీట్గా వాల్యూస్ మీద ఆధారపడే విధంగా లేదు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎంతగా మార్చేసాడు ఎగ్జామ్ సిస్టమ్ని, మార్చుతున్నారు ప్యాటర్న్. ఇంకా ఒకప్పట్లాగా గ్రూప్ 2 అంటే ఏదో వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి అని చెప్పలేం. అంటే మేబీ రావచ్చు, దానికి నన్ను స్కోల్ చేయకండి. ఓకే, కానీ మారింది, కొంత అయితే ప్యాటర్న్ అయితే మారిందనమాట. ఓకే, తర్వాత ఓకే ఇప్పుడు సబ్ సెక్టార్ వైజ్ జీవీఏ అట్ కరెంట్ ప్రైసెస్ మనం చూసుకుంటే చూడండి ఒకసారి, కంప్లీట్గా మొత్తం అన్ని సెక్టార్స్ ఇచ్చేసినట్టు ఇక్కడ మనకి అంటే అగ్రికల్చరా లేకపోతే ఇండస్ట్రియా సర్వీసెస్ కాదు, అన్నీ కలిపి ఇచ్చే చూడండి. ఒక అన్నింటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి. ఓకే, 12.23. సో 12.23% మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది. ఓకే, ఆ తర్వాత లైవ్ స్టాక్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మీకు క్లియర్గా చూస్తే అన్నీ కలిపి అనమాట ఇంకా. సో మ్యానుఫ్యాక్చరింగ్ హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ 12.23. ఓకే, లైవ్ స్టాక్ 12.17 అంటే ఇండివిజువల్ సెక్టార్స్గా చూసుకుంటే. తర్వాత హార్టికల్చర్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అండి. ఓకే, ఇవన్నీ దగ్గర మొత్తం ఈ 4-5 కలుపుకుంటే టాప్ 5 వరకు మనకు కలుపుకుంటే 50% వరకు అయిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత అదర్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, ఓకే ట్రేడ్ అండ్ హోటల్, అలాగే ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, ట్రాన్స్పోర్టేషన్ బై అదర్ మీన్స్, బ్యాంకింగ్, ఇలా తగ్గుతూ వస్తుంది. అగ్రికల్చర్ పెద్దగా ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు, ఎక్కడో ఉందండి. ఒక అన్నిటి కలిపి చూసుకుంటే అగ్రికల్చర్, ఓకే హార్టికల్చర్ ఇవన్నీ కూడా చాలా తక్కువగానే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, మైనింగ్ అండ్ క్వారీయింగ్, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, కమ్యూనికేషన్స్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, రైల్వేస్, ఇలా వీటి యొక్క కాంట్రిబ్యూషన్ అలా తగ్గుతూ ఉందని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హార్టికల్చర్ ఇక్కడ ఉంది కదా, హార్టికల్చర్ ఎక్కువగానే కాంట్రిబ్యూట్ చేస్తుంది. హార్టికల్చర్ అగ్రికల్చర్ కలుపుకుంటే అగ్రికల్చర్ 3.73, హార్టికల్చర్ 9.95 అంటే ఒక 10 ప్లస్ 3.73 అంటే ఒక 13.7 వరకు ఉంటుంది అనమాట. వాల్యూ 13.7 వరకు ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో మంచి కాంట్రిబ్యూషన్ ఉందని మనం అనుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, ఓకే కరెంట్ ప్రైసెస్ అనే కాన్స్టెంట్ ప్రైసెస్ ఉన్నాయి. కొన్ని సెక్టార్స్లో ప్రైసెస్ మారి ఉండొచ్చు, 2011-12కి ఇప్పటికీ మారి ఉండొచ్చు. బట్ కరెంట్ ప్రైసెస్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్దే. ఓకే, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, నాట్ ఇండస్ట్రీస్, కంప్లీట్ ఇండస్ట్రీస్ కాదు. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ఇంకొక చార్ట్ని కూడా ప్రొవైడ్ చేసిరండి. ఓకే, గ్రోత్ రేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి అలాగే ఇండియన్ జీడిపి, ఈ రెండింటిని కలిపి మనకి కంపేర్ చేస్తూ ఇచ్చాడనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఆల్ ఇండియా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ చార్ట్లో మనకి జీడిపి జిఎస్టిపి గ్రోత్ రేట్స్ కాన్స్టెంట్ ప్రైసెస్ చెప్తున్నాడు. కాన్స్టెంట్ ప్రైసెస్ చూసుకుంటే ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంది ఆంధ్రప్రదేశ్, రెడ్ కలర్లో ఉన్నది ఆల్ ఇండియా. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఓకే 2014-15 తర్వాత గ్రోత్ కనిపించింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ అంటే తగ్గిందంటే ఇదంతా గ్రోతే, బట్ గ్రోత్ యొక్క పర్సంటేజ్ తగ్గిందన్నమాట. ఓకే, 9.2 నుంచి 12.2, మళ్ళీ 8, మళ్ళీ 10, 6, అలా ఇక్కడేంటి 5.36, 3.7, ఇలా 2018 తర్వాత 19 తర్వాత రెండింటిలో కూడా తక్కువ కనిపించింది, గ్రోత్ తగ్గిపోవడం మొదలైంది. ఓకే, అండ్ ఒకనొక టైంలో 2020-21 ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 1.52% గ్రోత్ తగ్గిపోయిందండి ఆంధ్రప్రదేశ్ గ్రోత్. ఓకే, సో అంటే ఇంకా పాజిటివ్ గ్రోత్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు అదే ఇండియాకి అబ్జర్వ్ చేసి ఉన్న అంతవరకు
ఇంకా ఇండియా గ్రోత్ తక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉంది చాలా వరకు కూడా. ఓకే, కరెక్ట్గా 2018-19లో ఆంధ్రప్రదేశ్ ఇండియా కిందకి వెళ్ళిపోయింది. ఓకే, బట్ మళ్ళీ కరోనా టైంకి వచ్చేటప్పటికి ఇండియా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది, నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర -5.8% గ్రోత్ని రికార్డ్ చేసింది, -5.8% నెగిటివ్ గ్రోత్ని రికార్డ్ చేసిందండి. ఓకే, బట్ ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ పాజిటివ్ గ్రోత్నే రికార్డ్ చేసింది, పడిపోలేదు. గ్రోత్ ఉంది ఖచ్చితంగా, కాన్స్టెంట్గా ఉండడం కాదు, గ్రోత్ ఉంది, దగ్గర 1.5% గ్రోత్ ఉంది తప్పితే నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ 2021-22కి రెండు సేమ్ మ్యాచ్ అయిపోయింది, దగ్గర సేమ్ ఈక్వల్ గ్రోత్ వచ్చాయి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అలా సేమ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ని ఈ ఇండియన్ గ్రోత్ అనేది దాటేసింది. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఆంధ్రప్రదేశ్ కంటే ఇండియా తక్కువ ఉండేది. ఓకే, బట్ కరోనా తర్వాత ఇండియన్ గ్రోత్ కొంచెం ఎక్కువైంది, ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ అనేది తక్కువైంది అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. ఓకే, అదే కరెంట్ ప్రైసెస్ చూసుకుంటే కరెంట్ ప్రైసెస్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఓకే 2018-19 వరకు చాలా వరకు ఇండియా కంటే కొంచెం ఎక్కువ గ్రోత్ రికార్డ్ అయింది. ఓకే, ఆ తర్వాత 2020-21లో రెండూ పడ్డాయి, బట్ ఆంధ్రప్రదేశ్ పాజిటివ్ గ్రోత్లో ఉంది, ఇండియన్ గ్రోత్ ఏమో నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా సేమ్ ఉంది. ఓకే, ఆ తర్వాత రెండూ పైకి లేచాయి, రెండూ బాగానే పెర్ఫామ్ అయ్యాయి. ఇప్పుడు రెండు కాన్స్టెంట్ కంటే అలా దగ్గరలోనే వెళ్తున్నాయి అన్నమాట, ఇండియన్ గ్రోత్ రేటు, ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అండి. ఓకే, అండ్ ఫైనల్గా మనకి లాస్ట్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అండి. ఓకే, పెర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, సో జీడిపి అగ్రిగేట్స్లో, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో లాస్ట్ కాన్సెప్ట్ మనకి చాప్టర్లో ఉన్నది పెర్ క్యాపిటా ఇన్కమ్. సో ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ కాన్స్టెంట్ ప్రైసెస్లో చూసుకుంటే, కాన్స్టెంట్ ప్రైసెస్లో కాదు, ఇక్కడ మనకి ఇచ్చింది కరెంట్ ప్రైసెస్లో ఇచ్చారు. 2023-2024 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం కరెంట్ ప్రైసెస్ అంటే ప్రజెంట్ ప్రైసెసే కదా, కాన్స్టెంట్ ప్రైసెస్తో మనకి ఇంక సంబంధం లేదు. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయమే నీకు. ఓకే, కరెంట్ ప్రైసెస్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ 2,42,479 రూపాయలు, అక్షరాల దగ్గర 2,50,000 అనుకోవచ్చు. దగ్గర 2,50,000 అంటే నెలకి ఒక మనిషికి 20,000 రూపాయల ఆదాయం వస్తుంది యావరేజ్గా. నెలకి 20,000 అర్థం చేసుకోండి, నెలకి 20,000 అంటే సంవత్సరానికి 12-24 2,40,000 కదా, నెలకి 20,000 ఆదాయం వస్తుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే టోటల్ స్టేట్ ఇన్కమ్ని ఓకే మనం ఈ పాపులేషన్తో డివైడ్ చేస్తే, స్టేట్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే వచ్చేదే పెర్ క్యాపిటా ఇన్కమ్ అండి. ఓకే, దీనిలో గ్రోత్ ఉందా? ఎస్, గ్రోత్ ఉంది. ఎందుకంటే 2022-23లో 2,19,000 కోట్లు, కోట్లు ఏంటి, ఇది రూపాయలు కదా, 2,19,881 రూపాయలు మాత్రమే ఉండేది. ఓకే, సో దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే జరిగింది. అంటే నియర్లీ 10.28% వరకు గ్రోత్ కనిపించదన్నమాట. స్టేట్లో పెర్ క్యాపిటా ఇన్కంలో 10.28% గ్రోత్ కనిపించింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం, తొలి చెప్పిందే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏంటంటే ఇక్కడ నేషనల్ పెర్ క్యాపిటా ఇన్కమ్, ఇండియాలో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత అంటే జస్ట్ 1,84,000. సో దాంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఫార్ మోర్ బెటర్, అంటే చాలా బెటర్ స్టేజ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో నేషనల్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? 1,84,000 రూపాయలండి. అంటే మొత్తం మీద ఒక సంవత్సరానికి 1,80,000 వస్తుంది ఒక ఇండివిజువల్కి, యావరేజ్గా అందరికీ కలిపి. ఒక అందులో ఎక్కువ వచ్చి ఉన్నారు, ఒక సంవత్సరానికి కొన్ని 100 కోట్లు సంపాదించేవారు ఉన్నారు, సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో యావరేజ్గా 1,84,000 అంటే దగ్గరంతా నెలకి ఒక 15,000 అనుకోవచ్చు మనం అండి. నెలకి 15,000 రూపాయలు మాత్రం ఉంది. మనకి ఆంధ్రాలో మాత్రం నెలకి 20,000 వరకు ఉంది. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే ఇచ్చండి పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా అట్ కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 93,000 రూపాయలు ఉండేదంట పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, ఇది ఎన్ఎస్డిపి ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, క్లియర్గా ఇచ్చారు. ఎన్ఎస్డిపి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే డెప్రిషియేషన్ తీసిన తర్వాత నేషనల్ లెవెల్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని నెట్ నేషనల్ ఇన్కమ్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారంట. నెట్ నేషనల్ ఇన్కమ్ అండి. ఓకే, సో ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో 83,000 ఉండేది. అప్పుడు ఆల్ ఇండియా కంటే ఎక్కువే.
బట్ ఇక్కడ గ్రోత్ చూడండి మనది చాలా ఎక్కువ కనిపిస్తుంది. 15%, 11%, 14%, 11% ఇలా కంటిన్యూస్గా గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ అంత ఎక్కువ గ్రోత్ లేదు. ఈవెన్ కరోనా టైంలో అయితే ఇంకా తగ్గిపోయింది, నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది. 2019-20 1,32,000 ఉండేది 1,27,000కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో దాని ప్రకారం చూస్తే ఆంధ్ర ఆ టైంలో కూడా, కరోనా టైంలో కూడా దగ్గర 4.82% గ్రోత్ని కనిపించిందండి. సో 93,000 ఎక్కడ, ఇప్పుడు 2,42,000 ఎక్కడండి, డబుల్ కాదు అంతకంటే ఎక్కువ అయిపోయింది అనమాట. ఆంధ్రాలో చాలా మంచి గ్రోత్ కనిపించింది, మనకు క్లియర్గా చెప్పొచ్చు అండి. 93,000 నుంచి నియర్లీ 2,40,000 అంటే 9×3 = 27. ఓకే, అండ్ ఎంత దగ్గర 200% కాదు కానీ ఒక 190-180% వరకు గ్రోత్ కనిపించడం, అంత ఎక్కువ గ్రోత్ ఉందండి. ఓకే, అదే టైంలో నేషనల్ లెవెల్లో మరీ అంత ఎక్కువ లేదు. 86,000 ఉన్నది 1,84,000 అయింది. ఓకే, అంటే డబుల్ కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 120% ఇలా పెరిగింది. ఇండియాలో ఏం తగ్గుతుందని చెప్పలేము, బాగానే ఉంది. బట్ ఆంధ్ర దానికంటే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏపీ అండ్ ఆల్ ఇండియా కరెంట్ ప్రైసెస్లో మనం ఒకసారి చూసుకుంటే, ఇదంతా కరెంట్ ప్రైసెస్ ఇక్కడ మనకి ఇచ్చాడు. కరెంట్ ప్రైసెస్లో ఓకే మ్యాప్ వైజ్ అంటే ఒక హిస్టోగ్రామ్స్లాగా మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే 2014-15లో ఎక్కువే ఉంది, డిఫరెన్స్ కొంచెం తక్కువ ఉంది దీనికి. ఆ గ్యాప్ కొంచెం పెరుగుతుంది చూడండి. 2015-16, 16-17, 17-18, 18-19 ఓకే, ఇలా గ్యాప్ అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ అలా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ గ్యాప్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఒక అంటే ఒకనొక టైంలో 86,000కి 93,000కి మధ్య డిఫరెన్స్ ఒక 7,000 రూపాయలు అంతే. ఓకే, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఎంత ఉందంటే దగ్గర 1,84,000కి 2,42,000కి 60,000 వరకు డిఫరెన్స్ ఉందన్నమాట. అంత ఎక్కువ డిఫరెన్స్ మనకి పెరిగిపోయింది. అంటే ద గ్యాప్ బిట్వీన్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ అడగొచ్చు, ఏంటి ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని దేని ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారు? NSDP ఆధారంగా, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆధారంగా. ఓకే, అలాగే ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? NNI ఆధారంగా క్యాలిక్యులేట్, అంటే NNIని మనం అదే నెట్ నేషనల్ ఇన్కమ్ని మనం టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే వస్తుందన్నమాట. ఇక్కడ NSDPని టోటల్ స్టేట్ పాపులేషన్తో డివైడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన విషయాలండి. చాలా డీటెయిల్డ్గానే చెప్పాను. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు యూటిలైజ్ అవ్వాలి, ఇది నా యొక్క మెయిన్ పర్పస్ అండి. ఓకే, ఇన్స్టిట్యూట్ కూడా కోరుకుంటుంది అదే. ఓకే, ఈ మొత్తం ఇనిషియేటివ్ అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా హెల్ప్ అవ్వాలి. ఓకే, దీనివల్ల మీకు ఖచ్చితంగా బెనిఫిషరీగా ఉండాలనేది ఆలోచిస్తున్నాము. అండ్ వీలంత వరకు ఇక్కడే నేను ప్రతిసారి నా స్టైల్లోనే కొంచెం కాన్సెప్ట్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, దాన్ని కరెక్ట్గా చదువుకోండి, అర్థం చేసుకోండి. అండ్ ద PDF ఈజ్ అవైలబుల్ ఇన్ ద యాప్ అండి. ఇంకా మీకు వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో వస్తాయి, బట్ PDF మీకు ఇక్కడ అప్లోడ్ చేయలేం కదా, అవి యాప్లో ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ సెషన్లో మనకి ఇంకా చాప్టర్ 3ని డిస్కస్ చేద్దామండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.